అందరికీ నమస్తే. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం దగ్గర కంప్లీట్ ఆథరైజేషన్ దొరికిందని మనం భావించొచ్చు. ఆథరైజేషన్ ఎందుకు ఇలాంటి మాటలనంటే, జనసేన పార్టీ ఆల్రెడీ ఇప్పటివరకు రిజిస్టర్డ్ పార్టీగానే ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా గుర్తించే పార్టీ కింద మారింది. అంటే గతంలో గుర్తించలేదా అనంటే, గుర్తించలేదా అనేది కాదు. ఎందుకంటే గతంలో జరిగిన చిన్న చిన్న ఆబ్లిక్స్ ఎలాంటివున్నాయంటే, జనసేన పార్టీకి కేటాయించినటువంటి గాజు సింబల్ ఏదైతే ఉందో, ఆ సింబల్‌ని వేరే వేరే ప్లేసెస్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కేటాయించిన పరిస్థితి మనం గతంలో చూసాం. సో, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు? అసలు దేశవ్యాప్తంగా సుమారుగా ప్రాంతీయ, దేశీయ పార్టీలు కలిపి 2800 పార్టీస్ ఉన్నాయి. సో, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఇందులో. సో, సెంట్రల్ నుంచి పోటీ చేయగలిగిన పార్టీలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఎలాంటి క్రైటీరియా? జనరల్‌గా ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనంటే, రాష్ట్రంలో ఉన్న ఓటు శాతంలో సుమారుగా 6% ఓటు శాతం వాళ్ళు సంపాదించుకోగలగాలి. అంటే ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సుమారుగా 6% ఓటింగ్ రావాలి. అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఎంబ్లమ్ లైక్ ఇప్పుడు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు గాని, టీడీపీ పార్టీకి ఉన్నటువంటి సైకిల్ గుర్తు గాని, ఇలాంటివి శాశ్వతంగా వాళ్ళకే ఉండాలి ఎప్పటికి. ఎందుకంటే జనసేన పార్టీకి చాలా మందికి జనసేన పార్టీలో యువత ఉండడంతోటి యువతకి క్లారిటీ లేకపోయిన విషయం ఏంటి అంటే, అరే మా మా గాజు గ్లాస్ గుర్తు అక్కడ ఇండిపెండెంట్ కూడా ఇచ్చారు. సో ఇంకొకరికి ఇచ్చారు. అలాంటి ప్రస్తావనలు గతంలో జరిగాయి. సో దీనికి సంబంధించి అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా బాగా కిట్సెట్ చేసిందన్నమాట. సో బాగా దీనికి సంబంధించిన ట్రోల్స్ చేయడము, మీ పార్టీకి సింబలే లేదు, మీ పార్టీకి ఓటర్లే లేరు, అది ఇలాంటి ప్రస్తావనలు చాలా సార్లు మనం చూసే ఉన్నాం. సో ప్రస్తుతం అదేంటి అనంటే, ఏదైతే గాజు గ్లాస్ గుర్తుందో, జనసేన పార్టీ రెండిటికి 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. 21 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. దేశ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్‌తో గెలుచుకున్న పార్టీ ఏదైనా ఉంది అనంటే అది జనసేన పార్టీయే. బట్ ఈ సింబల్‌ని కంప్లీట్‌గా ఆ పార్టీకి కేటాయించాలి అనంటే, ఏదైతే ఎన్నికల సంఘం గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని ఉందో వాళ్ళ దగ్గర ఉన్న అథారిటీ ఎలాంటిది అనంటే, అయితే 2 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, ఒక ఎంపీ సీట్ గెలవాలి. లేదా 6% ఓటింగ్‌ని సాధించుకోవాలి. 6% ఓటింగ్ సాధించుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే సీట్లయితే గెలిచే ఉంటది కదా! సో అలా గెలిచిన పార్టీలకు మాత్రమే శాశ్వత సింబల్ ఇస్తుంది. శాశ్వత ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు అనేది ఫస్ట్ నుంచి ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీకి కమలం గుర్తు. ఈ పార్టీ గుర్తులు ఎప్పుడు ఏ రాష్ట్రాల్లో కూడా మారినట్టయితే మనం చూడలేదు. ఈ పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఏ రాష్ట్రంలో కూడా మార్చినట్టు ఎక్కడ చూడలేదు మనం. అదే మనకి తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా అప్పటినుంచి ఎవరైతే మన ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అప్పటి నుంచి కూడా సైకిల్ గుర్తు మీదే ఉంది. సో, గుర్తు ఎక్కడ మారినట్టు చూడలేదు. కానీ జనసేన పార్టీకొచ్చేసరికి గత 10 ఏళ్లలో జరిగినటువంటి కొన్ని ఎలక్షన్‌లో 2014లో జనసేన పార్టీ అసలు పోటీనే చేయలేదు. 2019లో పోటీ చేసినప్పుడు అనుకున్న స్థాయిలో ఓటర్స్ రాలేదు. అంటే ఓటర్స్ రాలేదు ఇన్ ద సెన్స్ ఓటింగ్ నమోదు కాలేదు. 6% ఓటింగ్ అనేది నమోదయ్యుంటే అప్పుడు కూడా కేటాయించే అవకాశం ఉంది. కానీ మరి ప్రతిసారి చేస్తున్నప్పుడు జనసేన పార్టీకి ఇదే ఇచ్చారు కదా! ఇదే సింబల్ కేటాయించారు కదా! అనంటే ప్రాధాన్యత ఎలా ఉంటుంది? ఏదైతే ఎన్నికల సంఘం ఉంటుందో, ఎన్నికల కమిషన్ దగ్గర ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనంటే, రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీకి ముందుగా వాళ్ళకి కేటాయించిన సింబల్ ఇస్తారు. ఆ పార్టీ పోటీ చేయని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ పోటీ చేసి వాళ్ళకి అక్కడ కోరుకుంటే ఆ సింబల్ ఇస్తారు. ఎందుకంటే ఇండిపెండెంట్స్‌కి అందరికి సింబల్ ఎలా కేటాయిస్తారు అనంటే, నామినేషన్ జరిగిన తర్వాత, నామినేషన్ ఉపసంహరణకి జరిగిన తరువాత వాళ్ళకి కొన్ని సింబల్స్ కేటాయించడం జరుగుతది. అంటే ఒక చార్ట్ తీసుకొచ్చి ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న సింబల్స్ అన్ని ప్రెజెంట్ చేస్తారు. అందులో ఎవరికి ఏది కావాలో ఆ సింబల్ చూజ్ చేసుకుంటారు. అది ఆ ఎలక్షన్ వరకు మాత్రమే పరిమితం. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఆ సింబల్ ఓన్ కాదు. ఆ సింబల్ మీద వాళ్ళు ప్రయత్నం చేసినా వేస్ట్ అవుతది. కానీ జనసేన పార్టీ రిజిస్టర్డ్. ఇంక ఎన్నికల సంఘం దానికి కంప్లీట్‌గా నమోదించకపోయినప్పటికీ పార్టీ అయితే ఒక ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ అయ్యి ఉంది. కాబట్టి దానికి ఫస్ట్ ప్రాధాన్యతలు గ్లాస్ సింబల్ ఇవ్వడం అనేది జరిగింది. గతంలో తెలంగాణలో జరిగినటువంటి ఎలక్షన్‌లో కూడా కొన్ని చోట్ల జనసేన పార్టీకి ఎంపీటీసీలకి ఏమో గాజు గ్లాస్ ఇచ్చారు. జెడ్పీటీసీలకి క్రికెట్ బ్యాట్ గుర్తు ఇవ్వడం మనం చూసాం. సో, అలాంటి జరగడానికి కారణం ఏందంటే ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్‌లో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తనేది పర్మనెంట్ చేసేసారు. సో, ఇంక జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును మేము ప్రమోట్ చేస్తున్నాం గదా! రేపన్న రోజు మళ్ళీ మాకొస్తదా రాదా? అలాంటి అపోహలు అసలు అవసరమే లేదు. మళ్ళీ తెలంగాణ రాజకీయాలకొచ్చేటప్పుడు ఇలాంటి సమస్య మళ్ళీ ఎదురవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం అప్పటినుంచి ఉంది గాబట్టి 2014లో 2 రాష్ట్రాలుగా మనం విడిపోయినప్పుడు టీడీపీ ప్రభుత్వం నుంచి తెలంగాణలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. సో, అందుకు ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ సింబల్ ఏదైతే ఉందో అది శాశ్వతం అయిపోయింది. ఏదైతే జనసేన పార్టీ ఉందో తెలంగాణలో ఆ స్కోప్ లేదింకా. సో, మేబీ నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్‌లో రానున్న ఎలక్షన్‌లో ఆ స్థానం సంపాదించుకుంటుందని మనం కూడా భావిద్దాం. ఎందుకంటే తెలంగాణలో కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు చాలా మంది ఉన్నారు. జన సైనికులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు గాని, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా చేస్తున్నటువంటి వర్క్ చూసి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఆకర్షితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓటర్స్. ఆకర్షితులైన వారు ఓటర్సే కాదు లీడర్స్ కూడా ఆకర్షితులైన వారు చాలా మంది ఉన్నారు.
ఎందుకంటే ఒక న్యాయమైన, ఒక నిజాయితీ పరుడికి ఒక పదవి ఇస్తే ఏం చేయొచ్చు అనేది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు. ఎందుకంటే గత జరుగుతున్న ఎలక్షన్లు అన్నీ మనం చూసుకున్నప్పుడు డిప్యూటీ సీఎం అనే పదవి అయితే అందరికీ ఉంది. కానీ ఒక డిప్యూటీ సీఎం ఇన్ని చెయ్యొచ్చా, ఇలా చెయ్యొచ్చా అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారే సార్థకం చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలో పర్టికులర్‌గా జనసేన పార్టీకి గాజు సింబల్ అనేది ఎన్నికల సంఘం పర్మనెంట్‌గా ఇవ్వడం జరిగింది. సో ఎప్పటి నుంచి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఏ ఎన్నికలైనప్పటికీ లోకల్ బాడీ గాని కావచ్చు, లేదా జనరల్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనప్పుడు కూడా వాళ్ళు గాజు సింబల్ మీదే పోటీ చేయబోతున్నారు. మనం కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తాం. థాంక్ యూ.